ఎక్సో మీ ఇంటి వంటలో మీ ఇంటి విందుకి అందరికీ స్వాగతం. ఈ రోజు మనం హైదరాబాద్ కుకట్పల్లిలోని వివేకానంద నగర్కి వచ్చామండి. మనకి మంచి విందు తినిపించడానికి గాయత్రి గారు మనల్ని ఇన్వైట్ చేశారు. మనం ప్రస్తుతం గాయత్రి గారి ఇంటికి వచ్చామండి. మరి గాయత్రి గారు పరిచయం చేయబోయే ఆ విందు ఎలా ఉందో తన్నే అడిగి తెలుసుకుందాం. గాయత్రి గారు, హలో అండి. బాగున్నారా? వెల్కమ్ టు అవర్ హోమ్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాగున్నాయి, మీ ఫ్లవర్స్ బాగున్నాయి. మీ ఫ్రెండ్స్ లో చుట్టాలో ఎవరు తెలియదు, సో మీరే ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళందరూ ఎవరు? ఓకే, మా అత్తగారండి. మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి అండి. గాయత్రి అత్తగారిని. గుంటూరు నుంచి వచ్చానండి. మీ ఇంటి వంట ప్రోగ్రామ్ కోసం వచ్చానండి. గుంటూరు నుంచి వచ్చారు, చూసారా మన కోసం ఎంత కష్టపడ్డారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, కష్టపడి అక్కడి నుంచి వచ్చినందుకు. అండ్ ఇప్పుడు మీ కోడలు వంట తయారు చేయబోతోంది. అందరం కలిసి విందు చేద్దామండి. సూపర్ అండి, అసలు మీరు కేక. సరే మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మొదటి వంటకం పేరేంటి? ఆలూ ట్రిపుల్ బాల్స్. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామే. నూనె, కొత్తిమీర, చెక్క, లవంగం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, జీడిపప్పు పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లిపాయ పేస్ట్, పన్నీర్ తురుము, టమాటో ముక్కలు, ఉడికించిన క్యారెట్, పచ్చి బఠానీ, నూనెలో ఫ్రై చేసిన బంగాళదుంపలు. గాయత్రి గారు, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తగినంత నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత చెక్క, లవంగం, ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఫ్రై చేయాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇది వేగేలోపు క్యారెట్, గ్రీన్ పీస్, ఉప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పౌడర్ గ్రైండ్ చేసిన మిశ్రమంలో పన్నీర్ తురుము వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసిన ఆలు మధ్యలో మిక్స్ చేసిన మిశ్రమాన్ని స్టఫ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు బాండీలో వేగిన మిశ్రమానికి పచ్చిమిరపకాయలు మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి, జీరా పొడి ఒక్కొక్క స్పూన్ వేసి తగినంత మిరియాల పొడి, కాజు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలిపి స్టఫ్ చేసిన ఆలూ బాల్స్ ని ఉడికిన గ్రేవీలో వేసి మెల్లగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని టమాటా ఫ్లవర్, నిమ్మకాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలూ ట్రిపుల్ బాల్స్ తయారు.